బీహార్లోని బాంకీపూర్ ఉప ఎన్నిక ఫలితం బీజేపీకి షాక్ ఇచ్చిన అసలు ప్రమాదం మాత్రం ఆర్జేడీకే అంటూ విశ్లేషణలు వినిపిస్తున్నాయి. బీజేపీకి 3 దశాబ్దాలుగా కంచు కోటగా ఉన్న స్థానాన్ని ప్రశాంత్ కిషోర్ కైవసం చేసుకోవటం ఒక ఎత్తైతే బీజేపీ వ్యతిరేక ఓటు బ్యాంక్ ఆర్జేడీ నుంచి జన్సురాజ్ పార్టీ వైపుకు మళ్లటం మరో కీలక పరిణామంగా మారింది. దీంతో బీహార్లో ప్రతిపక్ష రాజకీయ సమీకరణాలు మారే సూచనలు కనిపిస్తున్నాయి. బాంకీపూర్ ఉప ఎన్నికలో జనసురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ 19,000కు పైగా ఓట్ల మెజారిటీతో బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ను ఓడించారు. ఈ విజయంతో 35 ఏళ్లుగా కొనసాగుతున్న బీజేపీ ఆధిపత్యానికి తెరపడినట్లయింది. అయితే ఈ ఫలితం తర్వాత ఆర్జేడీ పరిస్థితిపై పెద్ద ఎత్తున ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఆ పార్టీ అభ్యర్థి రేఖా కుమారి 3వ స్థానానికే పరిమితమై 14,000 ఓట్లకు పడిపోవడం ఆర్జేడీ భవిష్యత్తుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం బీజేపీ వ్యతిరేక ఓట్లు ఈసారి ఆర్జేడీకి కాకుండా ప్రశాంత్ కిషోర్కు అనుకూలంగా ఏకీకృతమైంది. ముఖ్యంగా ముస్లిం ఓటర్లు బీజేపీని ఓడించే అవకాశాలు ఎక్కువగా ఉన్న పార్టీగా జనసురాజ్ను భావించి ఆ వైపే మొగ్గు చూపినట్లు అంచనా వేస్తున్నారు. దీంతో ఎన్నాళ్లుగానో ఆర్జేడీకి బలంగా ఉన్న ముస్లిం యాదవ్ సామాజిక సమీకరణంలో మార్పులు ఇప్పుడు మొదలయ్యాయనే చర్చ జోరుగా సాగుతోంది. ఒకప్పుడు బీహార్ రాజకీయాల్లో లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ ప్రధాన ప్రతిపక్షంగా కొనసాగింది. అయితే ఇప్పుడు జనసురాజ్ పార్టీ క్రమంగా ఆ స్థానాన్ని ఆక్రమించే దిశగా అడుగులు వేస్తోంది అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే జేడీయూ ప్రభావం తగ్గడం, కాంగ్రెస్ కూడా ఆర్జేడీతో దూరం పెంచుకుంటున్న ఈ పరిస్థితుల్లో బాంకీపూర్ ఫలితం ప్రత్యక్ష రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు నాంది పలికే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2025 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేకపోయిన జనసురాజ్ పార్టీ ఇప్పుడు తొలి ఎమ్మెల్యేను అసెంబ్లీకి పంపింది. ప్రశాంత్ కిషోర్ రాజకీయ ప్రయోగానికి ఇది తొలి విజయంగా భావిస్తున్నారు. ఇదే ఊపు కొనసాగితే రానున్న రోజుల్లో బీహార్లో బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఆర్జేడీ కాకుండా జనసురాజ్ పార్టీ ఎదిగే అవకాశాలను రాజకీయ విశ్లేషకులు కొట్టిపారేయడం లేదు. బాంకీపూర్ ఉప ఎన్నిక కేవలం ఒక స్థానానికి పరిమితమైన ఫలితం కాదు. బీహార్ రాజకీయాల్లో ప్రతిపక్ష నాయకత్వంపై కొత్త చర్చకు తెరతీసిన ఎన్నికగా నిలిచింది. ప్రశాంత్ కిషోర్ ఎదుగుదల ఆర్జేడీకి హెచ్చరికగా మారుతుందా, లేక ఇది ఒక్క ఉప ఎన్నిక ప్రభావమేనా అన్నది రానున్న రోజుల్లో తేలనుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.